నమస్తే మిత్రులారా, నేను లెల్లుల బాలకృష్ణ, తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నా. ముందుగా మత్స్య కార్మిక సంఘం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బాధ్యులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, ఆఫీస్ బేరర్స్కు, మా మత్స్య కార్మిక సంఘం ప్రతి కార్యకర్తకు 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరందరూ రాబోయే ఈ వచ్చే 25 సంవత్సరంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ. ముఖ్యంగా మన సంఘం మత్స్య కార్మిక సంఘం 2025కు ప్రత్యేకత ఉంది. 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన సంఘం సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం డైరీ, ప్రతి మన సంఘం కార్యకర్తల చేతిలో డైరీ ఉండాలని డైరీని ముద్రిస్తున్నాం. ప్రతి ఒక్కరూ డైరీకి సహకరించాలి. ఎక్కువ మంది అన్ని జిల్లాల్లో నుంచి కూడా కోటాలు తీసుకున్నారు, యార్డ్స్ ఇస్తామని చెప్పి. అందరూ కూడా యార్డ్స్ సేకరించిన యార్డ్స్ని ఈ నెల 10వ తారీఖు లోపు, జనవరి 10వ తారీఖు లోపు యార్డ్స్ని పంపాలని రాష్ట్ర కమిటీలో చర్చించడం జరిగింది. తప్పనిసరిగా అందరూ తీసుకున్న కోటాల ప్రకారంగా జనవరి 10 లోపు తీసుకున్న వాళ్ళందరూ కూడా యార్డ్స్ కోటాలు ఇవ్వాలి. అదేవిధంగా ముందే డైరీలను కొనుగోలు చేయాలని, మనం ముద్రించే డైరీలను ముందే కొనుగోలు చేయాలని 200 రూపాయలకు డైరీ చొప్పున ఎవరెవరైతే జిల్లాల్లో ఎంతమంది డైరీలు కావాలో ఆర్డర్ పెట్టి ముందే ఫోన్పే ద్వారా కానీ, వాట్సాప్ పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ, నాదే పర్సనల్ నెంబర్ చెప్తున్నాను, 8247249905. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే రెండు ఉన్నాయి. ఈ నెంబర్కు తప్పనిసరిగా ముందే పంపి రిజర్వ్ చేసుకోవాలని కోరుతున్నాను. మరొకసారి చెప్తున్న నెంబరు 8247249905. దీని ద్వారా గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ మీరు డైరీలు తీసుకోవాల్సిన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వాట్సాప్లో మీరు పంపిన దాన్ని స్క్రీన్ షాట్ చేసి అది నాకు వివరాలు పెట్టి, నాకు ఫోన్పే చేసిన వివరాలు పెట్టి నాకు పంపిస్తే తప్పనిసరిగా మీ అందరికీ డైరీలు ఇవ్వడం జరుగుతుంది. 200 రూపాయలు. ఈ డైరీలో మొత్తం రాష్ట్ర మత్స్యశాఖ అధికారుల నుంచి జిల్లా స్థాయి 33 జిల్లాల ఆఫీసుల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మీకు అధికారుల ఫోన్ నెంబర్లు కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్య సహకార సంఘాల చట్టాలు, జీవోలు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా డైరీలో ముద్రిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సంఘం కార్యకర్త చేతుల డైరీ ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ డైరీని తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరూ డైరీని కొనుగోలు చేయాలి. 200 రూపాయలు ఇచ్చి మన డైరీని ముందే ఆర్డర్ తీసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన మత్స్య కార్మిక సంఘం 25 ఏళ్ల సందర్భంగా ఒక దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి అఖిల భారత స్థాయిలో మత్స్య మహిళల సదస్సును మన తెలంగాణ నుంచే ప్రారంభించబోతున్నాం. మనమే ధైర్యం చేసి మా దగ్గర దక్షిణ భారతదేశమే కాదు, మొత్తం భారతదేశంలోనే ఒక మత్స్య మహిళ జిల్లా చైర్మన్గా ఉన్నది మన హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాం. కాబట్టి హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో మత్స్య మహిళలతో మొదటి నుంచి కూడా ఎక్కువ సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంతో మనము ఒక అఖిల భారత స్థాయిలో మత్స్య మహిళల ఆల్ ఇండియా సెమినార్ను మనం హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అఖిల భారత సెమినార్ కాబట్టి ఇది ఫిబ్రవరి 8 తారీఖు నాడు జరగబోయే ఈ సెమినార్ను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దీనికి ముందే ఇప్పటికే హైదరాబాద్లో, మేడ్చల్లో, రంగారెడ్డి జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి కమిటీలు వేసాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయి సదస్సు కూడా డిసెంబర్ 23 తారీఖు జరిపి 21 మందితో కమిటీ వేసినాం. కాబట్టి ఇంకా 1000 జిల్లాల వాళ్ళు కూడా ఈ జనవరి 30 లోపు అందరూ కూడా జిల్లాల వాళ్ళుగా జిల్లా మహిళా సదస్సులు పెట్టి కమిటీలు వేయాలి. అదేవిధంగా జాతీయ స్థాయి సమావేశాలు ఫిబ్రవరి 8వ తారీఖుది విజయవంతం చేసే విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా జరపబోతున్నాం. చాలా భారీ ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమం. జిల్లాల వాళ్ళు కూడా దీంట్లో తమకు తోచిన విధమైన సహాయం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా మన ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా సంతకాల సేకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సంతకాల సేకరణ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ మనం చేయాలనుకున్నాం. 1,00,000 సంతకాలు తెలంగాణలో సేకరించాలని మనం రాష్ట్ర కమిటీలో నిర్ణయించినాం. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు రాష్ట్ర కమిటీల ద్వారా, ఆఫీస్ బేరర్స్ ద్వారా, ఫ్రాక్షన్ కమిటీల ద్వారా అందరికీ వెంటనే తెలియజేస్తున్నాం. కొన్ని జిల్లాల వాళ్ళు మాత్రమే ప్రారంభించడం జరిగింది. ప్రారంభించని జిల్లాల వాళ్ళు వెంటనే సంతకాల సేకరణ
కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఇప్పటికే మీకు మన గ్రూపుల ద్వారా జాతీయ మత్స్యశాఖ మంత్రి వినతి పత్రాన్ని, సంతకాల సేకరణ ఉద్యమ కరపత్రాన్ని మీకు గ్రూపుల్లో పెట్టడం జరిగింది. వాని వెంటనే మీరు పెట్టాలని చెప్పి, అదేవిధంగా మన సంఘ సభ్యత్వం బకాయిలు కూడా ఉన్నాయి. సంఘ సభ్యత్వం బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి. అందరూ కూడా మన డైరీతో పాటు మత్స్య మహిళల సదస్సుతో పాటు సభ్యత్వం కూడా చేయించాలని మీ అందరికీ పేరు పేరున కోరుతూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఇప్పుడు రోజుల్లో సంవత్సరం పాటు మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మత్స్య వృత్తి రక్షణ, మత్స్యకారుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం గత 25 ఏళ్ల నుంచి మన సంఘం అనేక రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ విజయాలు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇదే విధంగా కొనసాగుతుందని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ అఖిల భారత స్థాయి మత్స్యకారుల జాతీయ సెమినారు దేశంలోనే మొట్టమొదటిసారి మన తెలంగాణలో నుంచే ప్రారంభించబోతున్నాం. మత్స్య మహిళల జాతీయ స్థాయి ఉద్యమం కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 8 నాడు మత్స్య మహిళల సదస్సు ఉంటుంది. అదేవిధంగా 9 నాడు అఖిల భారత జాతీయ కమిటీ మీటింగ్ ఉంటుంది. దీనికి ఈ రెండింటిని విజయవంతం చేయడానికి కేరళ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మనోహర్ గారు, అదేవిధంగా మన మత్స్య కార్మిక సంఘం ఆల్ ఇండియా అధ్యక్షులు దేవశేషి బర్మన్, జనరల్ సెక్రటరీ పులివిలే స్టాన్లే, అదేవిధంగా మన సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత గారు, మన సంఘం జాతీయ కోశాధికారి మమత గారు, మన అఖిల భారత నాయకత్వం అంతా కూడా 2 రోజుల పాటు ఇక్కడ ఉండబోతున్నారు. కాబట్టి ఈ మీటింగ్లు విజయవంతం చేయాలంటే మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని, మీరందరూ కూడా యాక్టివ్గా కావాలని, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా 2 రోజుల పాటు హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని, ఇది ఫిబ్రవరి 7, 8 2 రోజులు ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చి మీరు మీటింగ్లో భాగస్వామ్యం కాకపోయినా ఏర్పాట్లలో మీరు భాగస్వామ్యమై స్ఫూర్తి పొందాలని, మీరు చైతన్యవంతం కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలని మీ అందరికీ మత్స్య కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శిగా, మన తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.